నమస్తే, నేను మీ ఇక్బాల్. ఇండిజీ న్యూస్కి స్వాగతం. విశాఖ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ సంస్థతో నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా $15 బిలియన్ పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏఐ డేటా సెంటర్ వైద్య, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారు కుటుంబాలకు 5,30,00,000 నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారు కుటుంబాలకు సంబంధించి నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారు కుటుంబాలకు రూపాయలు 5,30,00,000 పరిహారం విడుదల చేసింది. 19 జిల్లాల్లో 106 మంది కుటుంబాలకు 5 లక్షల చొప్పున GIAS గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకం కింద ఈ పరిహారాన్ని అందించనుంది. ఈ మేరకు మత్స్యకార శాఖ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ పరిహారం విషయానికి వస్తే కాకినాడ జిల్లాలో 18, శ్రీకాకుళం జిల్లాలో 17, కృష్ణా జిల్లాలో 13, బాపట్ల 11, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10, అనకాపల్లిలో 9 మందితో పాటు విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాలోని 27 మంది కుటుంబాలకు ఈ పరిహారం విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు 5 లక్షల చొప్పున GAIS కల్పిస్తుంది. ఈ మేరకు పరిహారం డబ్బుల్ని తాజాగా విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వ వైపు నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయాన్ని సందర్శించారు. తంగిరాల సౌమ్య ప్రభుత్వ విప్ హోదాలో తను కేటాయించినటువంటి ఛాంబర్ని పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ధాన్యం కొనుగోలు పారదర్శకత ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్డీఓ కె బాలకృష్ణ తెలియజేశారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోలు చేపట్టాలని నందిగామ డివిజన్ ఆర్డీఓ కె బాలకృష్ణ సూచించారు. ఆర్డీఓ మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం కొనుగోలు సాఫీగా, పారదర్శకంగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు తేమ శాతంపై అవగాహన కల్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి ధాన్యం రవాణా వాహనానికి జియో ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని, రవాణా సమయంలో ట్రక్ షీట్లను సక్రమంగా రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్లు, జగ్గపేట, నందిగామ MAOలు, సివిల్ సప్లై DTలు, కస్టోడియన్ అధికారులు, PACS సిబ్బంది, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కొత్త బెల్లంకొండవారిపాలెం నుండి చెరుకుంపాలెం గ్రామానికి మార్గ మధ్యలో మంచినీటి చెరువు సమీపం వద్ద సుబాబుల్ ట్రాక్టర్ మోపెడ్ వాహనంపై వెళ్తున్న బెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన వల్లంకొండ వెంకటేశ్వర్లని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోపెడ్ నడిపే వ్యక్తికి కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు 108 వాహనానికి సమాచారాన్ని అందించారు. 108 వాహనం అక్కడికి చేరుకొని వల్లంకొండ వెంకటేశ్వరుని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వల్లంకొండ వెంకటేశ్వర్లు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ అతి దగ్గర సమీపంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికీ పలుమార్లు అధికారులకు అంగన్వాడీ టీచర్లు తెలియపరిచినా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు ఈ అధికారులు. ఈ మేరకు గ్రామస్తులు మాట్లాడుతూ విద్యుత్ తీగలు తగిలితే పిల్లల పరిస్థితి ఏంటి, ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ల ఆయాల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించాలని, విద్యుత్ తీగలను సరిచేయాలని అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు ఎదుర్కొన్న అనేక సమస్యలను పరిష్కరించడానికి ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ మీకు ఎప్పుడు మార్గదర్శకంగా ఉంటుందని ప్రాక్టీస్ అడ్వకేట్ వెల్ఫేర్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి మణిబాబు తెలిపారు. త్వరలో జరగబోయే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలకు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు బొలిశెట్టి గౌరీమణి సారథ్యంలో సమర్థవంతమైన, నిజాయితీ గల, సోషల్ రెస్పాన్సిబిలిటీ, పారదర్శకంగా కలిగిన వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నామని, అటువంటి వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బలపరుస్తామని ఈ సందర్భంగా మణిబాబు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ KVS సత్యనారాయణ మరియు ఏరియా హాస్పిటల్ చైర్మన్ ఏపూరు నాగేశ్వర ఆధ్వర్యంలో పలు చోట్ల CPRపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. నందిగామ పట్టణ పరిధిలోని దేవినేని వెంకటరమణ ఏరియా హాస్పిటల్ సిబ్బంది నందిగామ సబ్ జైలు వద్ద ఆర్డీఓ కార్యాలయం వద్ద గాంధీ సెంటర్లో CPR అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ P. సంపత్ బెనర్జీ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ P. సంపత్ బెనర్జీ మాట్లాడుతూ సడన్గా గుండె నొప్పితో
చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని, ఏ రకమైనటువంటి ప్రాణాలు కోల్పోకుండా ప్రజల్ని సిపిఆర్ ద్వారా కాపాడవచ్చని తెలియజేశారు. గుండె నొప్పితో కోమాలోకి స్టేజ్లో వెళ్ళిపోయిన వ్యక్తులను కూడా వారికి సిపిఆర్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళేలోపు ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని సంపత్ తెలియజేశారు. సిపిఆర్ చేయడం వల్ల 100కి 50% ప్రజల్ని కాపాడే ఆలోచన విధానాన్ని, సిపిఆర్ చేసే విధానాన్ని డాక్టర్ పి సంపత్ ఏ రకంగా సిపిఆర్ చేయాలి, ఎక్కడెక్కడ మనిషి సడన్గా పడిపోతే గుండెని ప్రెస్ చేయాలో వివరంగా తెలియజేసిన డాక్టర్ పి సంపత్. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ కేవిఎస్ సత్యనారాయణ, హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, నందిగామ డివిజనల్ ఆర్డీఓ కె బాలకృష్ణ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.